హైదరాబాద్ ఫిలిం నగర్ సమీపంలోని డైమండ్ హిల్స్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో సనా బేగం అలియాస్ సనా డాన్ ఆమె కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఇద్దరిని రిమాండ్కు తరలించారు. ఈ కేసులో మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. షేక్పేట్ సమీపంలోని డైమండ్ హిల్స్ కాలనీకి చెందిన మహమ్మద్ ముజాహిద్ కమల్ అనే ఎన్ఆర్ఐ ఇంట్లో ఇటీవల 34 తులాల బంగారు ఆభరణాలతో పాటు సుమారు 4.5 లక్షల రూపాయల నగదు, విదేశీ కరెన్సీ చోరీ అయింది. బండ్లగూడకు చెందిన సనా బేగం అలియాస్ సనా టైగర్ అలియాస్ సనా డాన్ తన ముగ్గురు కుమారులు మహమ్మద్, సాహిల్, సోహేల్తో కలిసి ఈ దొంగతనానికి పాల్పడింది. ఈ చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ద్వారా నిందితులను గుర్తించారు. అయితే సనా బేగం, ఆమె కొడుకు సోహేల్ దొంగలించిన బంగారంతో కొంత భాగాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు చిక్కారు. వారి నుంచి 10 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పరారీలో సనా పెద్ద కొడుకు, చిన్న కొడుకు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సనా బేగంపై దాదాపు 43 కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.